అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. బెట్టింగ్ యాప్స్ తోటి సర్వం కోల్పోతున్నటువంటి సమస్త ప్రజానికం మనందరం చూస్తున్నాం. ఈ మధ్య సినీ ప్రముఖులు అయినప్పటికీ కూడా ప్రజలందరికీ ఒక మంచి మార్గాన్ని నేర్పించాల్సినటువంటి వాళ్ళే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది. అంటే ఈ సమాజానికి వాళ్ళు ఏం నేర్పిస్తున్నట్టు? చెడిపోమ్మనా, ఆగమైపోమ్మనా, మీ సర్వాన్ని కూడా మరి ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టేయండి, ఆత్మహత్యలు చేసుకొని చనిపోండేనా? అదేనా వాళ్ళు నేర్పించేది సమాజానికి మెసేజ్? డబ్బులకి కకృతిపడి ఈ సమాజం ఎడిపోతే మాకేంది, మాది మాకు వస్తుందా లేదా? ఇంకా కొంతమంది ప్రముఖులు అంటారు ఏదో తెలివక చేసినామని, ఏదో మాకు మభ్యపెట్టి చేపించారని. మీకు మభ్యపెట్టి చేపియనీకి, తెలివక చేయనీకి మీరు చిన్నపిల్లలు కాదు. సొసైటీలో ఒక మంచి స్థానంలో ఒక మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్తూ మీ నటన అంతా కూడా ప్రజలందరికీ చూపిస్తూ ప్రజలందరినీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నటువంటి మీరే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఇంకా ప్రజలు, సొసైటీ ఏమైపోవాలి? ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ ఈనాడు స్పందించి వాళ్ళందరినీ కూడా మరి చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధంగా అయితే ముందుకెళ్లాలనేది స్పందించి మరి చర్యలు తీసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను పోలీస్ వ్యవస్థ వారందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మనం అందరం చూస్తున్నాం ఈ మధ్య ఈ సమాజంలో బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, లోన్ యాప్స్, గేమింగ్ యాప్స్. మన పిల్లలు అనునిత్యం ఇంటికి వచ్చిన కాంచి స్కూలుకు పోతే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మొబైల్స్ పట్టుకొని అందులో ఏం గేమ్స్ ఉన్నాయి, ఎట్లా ఆడదామా, ఈ విధంగా. అంటే ఒక చిన్న పిల్లోడి నుంచి మొదలు పెడితే, ఒక 1 year పిల్లోడి నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మొబైల్స్కి మొత్తం కూడా అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల పిల్లలకు తెలిసి తెలియంది నొక్కడం వల్ల అది మన బ్యాంక్ అకౌంట్స్లో ఉన్నటువంటి అమౌంట్లు కూడా పోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా మన పిల్లలు కూడా మొత్తం టోటల్లీ చదువు, బయట ఆటలు అన్నీ కూడా వదిలేసి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి మొబైల్స్తో ఆడుకోవడం, మొబైల్కి మొత్తం కూడా అడిక్ట్ అయిపోవడం మనం చూస్తున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి మన మహిళలందరూ కూడా ఇప్పుడు భర్తలు ఉద్యోగాలకు పోతారు, మనం ఉంటున్నాం కదా. మన పిల్లలకి మనం అవగాహన కల్పించాల్సిన అవసరం మనకు ఉంటుంది. మనమే మన పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు రేపు సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారవుతారు. మరి మన పిల్లలందరికీ కూడా మనం నేర్పించాల్సినటువంటి బాధ్యత మనపై ఎంతైనా ఉంది. మనం అయినంత వరకు కూడా పిల్లలని ఈ మొబైల్ ఫోన్స్కి దూరంగా ఉంచాలి. బయట వాతావరణాన్ని అలవాటు చేయడం, సొసైటీ సామాజిక జ్ఞానాన్ని నేర్పించడం. ఇప్పుడు మగపిల్లలు మనం కేవలం ఆడపిల్లల్ని మాత్రమే పట్టించుకుంటున్నాము. ఆడపిల్లలు ఏ విధంగా అయితే పట్టించుకుంటున్నామో మనము అదే విధంగా మగపిల్లల్ని కూడా పట్టించుకోవాలి. భవిష్యత్తు తరాలు ఒక మంచి మార్గంలో పోవాలి అని అంటే మనం ఆ మగపిల్లలకి కూడా నానా ఇగో సొసైటీ ఇలా ఉంటుంది, ఇగో మనం ఇలా మెదలాలి, సొసైటీ అంటే భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అని నేర్పిస్తుంది. మనం 24 గంటలు మొబైల్ ఫోన్స్ చూడడం కాదు, గేమ్స్ ఆడడం కాదు, మనం ఎలా ఎదగాలి అనేది మనం నేర్చుకోవాలి అని మనం పిల్లలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనపై ఎంతైనా ఉంది. ఇంకపోతే లోన్ యాప్స్ మనం చూసినాం. ఎంతోమంది పాపం మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, పేద కుటుంబాలు కావచ్చు, అవసరానికి డబ్బులు లేక అప్పు అడిగితే ఎవరు ఇయ్యక బాధపడి ఈ మధ్య కొత్తగా వచ్చేటువంటి లోన్ యాప్స్లో లాస్ట్కి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు కూడా లోన్ తీసుకుంటున్నారు. దానికి వాళ్ళ పైన ఎవరైతే లోన్ ఇస్తారో వాళ్ళు వీళ్ళని హెరాస్ చేయడం, ఆ 2,000 కోసం 4,000 కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చట్టపరంగా, న్యాయపరంగా ఇలాంటి ఏవైతే లోన్ యాప్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మరి గేమింగ్ యాప్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బ్యాన్ చేసేయాలి. ఇది మొదట చేయాల్సినటువంటి పని.
చట్టపరంగా న్యాయపరంగా తీసుకునేటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యాప్స్ అన్నిటి క్లోజ్ అవుతాయో అప్పుడే మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, మన గ్రామం కావచ్చు చాలా చక్కటి మార్గంలో పోతుంది. లేకపోతే తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు మనకి సొసైటీలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్య. ఇంకొకసారి జీవితంలో ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ కావచ్చు, గేమింగ్ యాప్స్ కావచ్చు ప్రమోట్ చేయకుండా, వాటన్నింటిని తయారు చేయకుండా కనీసం వీళ్ళ మీద తీసుకునే చర్యలు చూసన్న వాళ్ళు భయపడతారు. కాబట్టి చట్టపరంగా న్యాయపరంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి యాప్లు ఏమైనా ఉంటే ఇమీడియట్గా మరి వాటన్నింటినీ కూడా బ్యాన్ చేయాలని తెలియజేస్తూ, కుటుంబ సభ్యులు మన పిల్లలకి మనం ఎప్పుడైతే అవేర్నెస్ తీసుకొస్తామో అప్పుడే భవిష్యత్ తరాలు చాలా చక్కటి మార్గంలో పోతాయి. కాబట్టి మరి ప్రతి ఒక్క మహిళ కూడా పిల్లల కోసం ఆలోచించాలి. ఇంట్లో పని, ఇల్లు, సంసారం మనం ఎలా అయితే చక్కబెట్టుకుంటామో అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి మన పిల్లలందరినీ కూడా సెల్లులకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్స్కి దూరంగా పెట్టాలని, వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి మార్గంలో తీర్చిదిద్దాలని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.